రోడ్ క్రాస్ చేస్తున్నాడు. మన్మధుడు సినిమా టైప్ లో రన్ చేసి చూడొచ్చు. కాళ్ళు ముఖ్యం కాబట్టి కొంచెం కాస్ట్ అయినా అంత బానే ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇలా అంటే అది ఇలా ప్యాంట్ ఇప్పి శానిటైజర్ చిన్నపిల్లలకి. ఇది మా అమ్మమ్మ తాతమ్మ ఉంది చూసావు, ఆ రోజు పెళ్లికి అప్పగింతలప్పుడు పెట్టాను ఈ చీర. నాకే అలా అనిపిస్తుందా రవి, లేకపోతే అందరికి అలాగే అనిపిస్తుందా? దీంట్లో ఒక చిన్న మైనస్. హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు అయితే డే ఇన్ మై లైఫ్. మేము ప్రస్తుతానికి అయితే మూవీకి వెళ్తున్నాం అనమాట, స్పైడర్ మ్యాన్ మూవీ. యాక్చువల్గా అల్లు సినిమాస్ లో బుక్ చేసుకున్నాము. ఈ రోజు ప్రపంచాన్ని స్కూల్ కూడా ఎగ్గొట్టిచ్చేసా సినిమాకి వెళ్దాం అని చెప్పి. అన్ఫార్చునేట్లీ సినిమా అయితే క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ నుంచి ప్రాబ్లం అని అన్నారు. మేబీ థియేటర్ లో ఏదైనా ప్రాబ్లం అయ్యిందా ఏంటి అన్నది తెలియదు, కానీ సినిమా అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో అందుకని మళ్ళీ ఈ స్కూల్ మానిపించాం కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఏఎంబీకి వెళ్తున్నాం, అంతే కదా? ఎస్, ఏఎంబీలో సినిమా చూస్తున్నాము. మా ప్రభుత్వం కాదు, సుష్మాకి లెగ్స్ పెయిన్ అది ఉంటే దానికి ఒక షూ అది కొనుక్కోవాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ రోజు డే వ్లాగ్ ఎలా అవుతుంది అనేది అయితే చూపిద్దాం అనుకుంటుంది సుష్మా. తను చెప్పట్లేదు కాబట్టి మా ప్రపంచం చూసారా, మేము వైజాగ్ లో వ్లాగ్ లో అందరూ అంటున్నారు ప్రవీణ్ కూడా నా అలాగే లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తున్నాడని. ఎస్, హీ ఈస్ మై ఫాలోవర్. ఫాలోవర్స్ ఎక్కువ లేకపోతే ఇన్స్టాలో ఇది వీడియో కాదంట. అరే నా ఫాలోవర్ కాదు నువ్వు. ఇప్పుడు ఇది ట్రెండ్ అంటండి, లూజ్ లూజ్ ప్యాంట్లు, ప్లెయిన్ షర్ట్స్. ప్రపంచం నీ వాచ్ చూపించరా, మనం ఇన్నోబట్ మనలో కొన్నాం కదా, చూసావా? అది ట్రెండ్, లూజ్ లూజ్ ప్యాంట్లు ట్రెండ్. నేను ప్రపంచం ట్రెండ్ ఫాలో అవుతున్నాం. ఓకే, ఐ మే బూమర్. అయితే ఏంటి ఇప్పుడు నష్టం ఏముంది? బూమరా? అదేంటి మేము బిగ్ బుబ్లా? బానే ఉంది కాదు, తుడిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు అసలు కదరా. తుడిస్తేనే కదా తెలిసింది. అవును, తుడిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియట్లేదు. ఈ రోజు మా అబ్బాయి ముందండి ఓనర్ బెల్ట్ పెట్టుకోవాలి సార్ ముందుంటే. ఈరోజు నాంగారిని కిందకి తీసుకెళ్ళా. అవునా? ఓకే, వాకింగ్ కి నడిచారా? కొంచెం ఆయాసపడ్డారు కానీ చెప్పాను ఇలా రోజు రా, సూర్యుడు కూడా మనకి బాడీకి తగిలితే మంచిది అన్న. అంటే ఒక్కని రాలేను అంటే, సరే ఎవరో ఒకళ్ళు కంపెనీ వస్తాం, మాకు కూడా తగలాలి, డి విటమిన్ వస్తుంది అని చెప్పా. మంచిదే. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నా మామయ్యకి, వెళ్ళండి నాతో పాటు రండి వాకింగ్ కి, కింద ఫ్రెండ్షిప్ కూడా చేద్దరు కానీ అని చెప్పా. అదే అంటే నీతో అంటే ఇబ్బంది పెట్టినా అప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటే బెటర్ అన్నారు. చూడు మరి. సో యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయాక విటమిన్ డి డెఫిషియన్సీ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. నేను కూడా విటమిన్ డి మెడిసిన్ కూడా వాడుతున్నాను అనమాట. ఒక 2 months వాడాను, దానివల్ల కొంచెం బెటర్మెంట్ ఉందన్నమాట. బట్ మనం ఆర్టిఫిషియల్ తీసుకునే కన్నా ఇలా ఉదయాన్నే ఎండలోకి వెళ్ళడం అది కొంచెం మంచిది. మేము ఫాలో అవుతున్నాం, మా ఆయన అయితే తప్పకుండా ఫాలో అవుతున్నారు. ఉదయం లెగిసి ఎండలోకి వెళ్ళిపోతున్నారు. చూసావా నువ్వు? ఏంటి పైన వేయడం మర్చిపో. బయట హ్యాండిల్ పట్టుకుంటే అన్ని దిగుతాయి, అలా దిగాయి, మళ్ళీ క్లోజ్ అయినప్పుడు ఇది క్లోజ్ అవ్వలేదు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అంటే నేను అప్పుడు 11 kgs తగ్గాను కదా, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను అనమాట. అంటే మెయింటైన్ చెయ్యక కాదు, స్ట్రెస్, మమ్మీ చనిపోవడం అదంతా కొంచెం ఏమో స్ట్రెస్ హార్మోన్స్ ఏమైనా ఎక్కువే ఏంటో తెలీదు, మొహం అది ఇలా లావ్ అయిపోయింది. దానికోసం మళ్ళీ వర్కౌట్స్ ఎక్కువ తగ్గాలి అని ట్రై చేస్తున్నాను. నాకు వైరల్ వచ్చి తగ్గింది. ఆ తర్వాత ఏమో హీల్ పెయిన్ వచ్చిందనమాట. హీల్ ప్లాంట్రా ఫేషియాట్ ఏదో అంటారు దాన్ని. అది చాలా అసలు నరకం, నడవలేకపోయాను. సో దానికోసం అని చెప్పి ఈరోజు ఫిజియోకి కూడా వెళ్ళాలి, పోలని ఉన్నాయి. అది నరకం ఎవరెవరికైతే ఉందో వాళ్ళ కామెంట్స్లో పెట్టండి మీకు ఒకవేళ తగ్గితే. నేను చాలా ట్రై చేశాను అయినా తగ్గలేదు. ఈటెక పెట్టాను, చిల్లేడాకేసి పెడితే తగ్గుతుందంటే అవన్నీ కూడా ట్రై చేశాను అనమాట. బాల్ మీద రోల్ చేయడం, బేసిక్ ఎక్సర్సైజ్ చేశాను, బట్ తగ్గలేదు. నేను ఒక డాక్టర్ని అడిగితే ఆయన నాకు ఒకటి సజెస్ట్ చేశారు, మీకు తర్వాత చెప్తా అదేంటో. సో అదైతే పాటిద్దాము, తగ్గుతుందేమో అని అనుకుంటున్నా. అంత బానే ఉంది, మళ్ళీ ఇంటికి వెళ్తా. టెస్లా వచ్చిందంట, అంత బానే ఉంది. కానీ టెస్లా గురించి కూడా పక్కన పెట్టండి, మేము మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. మా ప్రపంచం ఇప్పుడు వెళ్ళి తాళా ఫోన్ తీసుకురావాలి. రవి ఫోన్ మర్చిపోయాడు ఇంట్లో, టికెట్లు అవన్నీ రవి ఫోన్ లో బుక్ చేశారు కాబట్టి మేము నాకు తెలిసి సినిమాకి లేటే వెళ్తామేమో. ఎలా చూద్దాం. అలా ఎలా మర్చిపోయావు రవి?
ఛార్జింగ్ పెట్టాను దీంతో ఉన్నా. మా అందరికి చెప్పావు, నువ్వు మర్చిపోయావు. నేను అనుకున్నాను సర్లే సార్ త్వరగా వెళ్ళిపోతాము, ఫుడ్ అన్ని కొనేసుకొని వెళ్ళొచ్చు రిలాక్స్ గా అనుకున్నాను. నువ్వు త్వరగా వెళ్ళకు, టైంకే వెళ్ళు, కరెక్ట్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు అన్నట్టు ఫోన్ మర్చిపోయారు నాన్న. నేనే తీసుకొస్తాను. ఆడు వెళ్తాడులే, అంటే మళ్ళీ ఆడు ఎత్తుక్కోవడం లేట్ అవుతుంది. నువ్వు కార్ తిప్పడం అది చేస్తావు కదా రవి. అలా ఒక్కడనే పంపించేస్తున్నావు. ఇంకా పెద్దడు అయ్యాడు సుష్మా. మాకు ఫుల్ ట్రాఫిక్ ఉందండి, లేట్ అయిపోతుందని మా ప్రపంచం రోడ్ క్రాస్ చేస్తున్నాడు. చూసుకుని చేస్తాడులే. చేస్తాడు అనుకుంటా, చేస్తాడు. టెన్షన్ పడడానికి ఏం లేదు, పెద్దోడు అయ్యాడు. ఎంత పెద్దోడైనా తల్లికి చిన్నపిల్లడే. చూడు, మనం ఆడు వెళ్ళిపోతాడు, మనం ఇంకా వెళ్దాం. ఆడుకి పరిగెడుతున్నాడు కానీ ఇప్పుడు నడుచుకుని వెళ్తాడు, నువ్వే స్పీడ్ నడుచుకుని వెళ్తావు. నాకే అలా అనిపిస్తుందా రవి, లేకపోతే అందరికి అలాగే అనిపిస్తుందా? అంటే పిల్లలు ఎంత పెద్ద అయినా సరే ఇంకా అమ్మో అమ్మో వాడికి ఏం తెలీదు అని. కొంచెం ఓవర్ చేస్తా. నేను ఓవర్ చేస్తున్నానా? కొంచెం ఓవర్ చేస్తా. అయిందా? బాగైందా? ఎంత పెద్ద అయిపోయి ప్రపంచం. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు రోడ్డు క్రాస్ చేస్తే భయపడ్డాను. ప్రపంచాన్ని ఇప్పుడు ధైర్యంగా పంపించచ్చు బయటికి. వాడు చేయగలడు. నాకేం భయం లేదు, నేను కూడా సైకిల్ మీద వెళ్ళి వస్తానన్నా ఓకే అన్నా అంటే అందుకే అన్నా వెళ్ళి పెట్టుకున్నాను. నా ఫోన్ తీసుకుని సుష్మా, నీ ఫోన్ తీసుకుని ఇందులో ఆడికి పాప్కార్న్ కావాల్సి వస్తే ఇప్పుడే బుక్ చేసి ఇందులో డైరెక్ట్ గా. ఇప్పుడు బుక్ చేయొచ్చు అలాగా? ఓకే, బుక్ చేస్తా. ఎస్, 11 minutes లేట్. 11 minutes ఎక్కడ? 20 runs కదా. 125. ఓకే, 6 minutes లేట్. ఏ స్క్రీన్? 1 స్క్రీన్ నెంబర్ 1. ఓకే, చూద్దాం. వెళ్ళగానే నేను వస్తున్నట్టు అలా స్పైడ్ పట్టు. చెప్పారా బాగుందండి సినిమా? బాగాలేదంటున్నారా? బాగుంది. అసలు ఎంత కలెక్షన్ ఏంటి, అంత కలెక్షన్ ఏంటి అంటున్నారు. ఆయన స్పైడ్ ఒక్కళ్ళే బాగాలేదన్నారు, ఎవరు బీజిఎం లేదని. ఎవరు అవునా? చూద్దాం రా. ఐటమ్ సాంగ్ లేదు. ఒపీనియన్ మందిరా. ఐటీఎం సాంగ్ ఎందుకు ఉంటది రాస్పి స్పైడర్ మ్యాన్ లా? టైం అయిపోయింది. ఊహించినట్టుగానే మేము వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయ్యి 10 నిమిషాలు అయిపోయింది. సుష్మా ఏమో ఫుడ్తో వచ్చింది. స్టార్టింగ్ ఏం చేస్తా? నేను చూసేసరికి ఫైట్ ఇది వాడు కంప్యూటర్ ముందున్నాడు. ఆంటీతో మాట్లాడి వాడికి ఏదో టాస్క్ అప్ చెప్పారు. ఏదో ట్యాంక్ వచ్చి అందరినీ గుద్దేసుకుంటూ వచ్చింది. వీడియో ఆ ట్యాంక్ అని ఆపడానికి ప్రయత్నించాడు. ఫైట్ అవుతా. ఫైట్ బిర్యానీ బాగుంది, స్పూన్ కొంచెం పెద్దది ఇచ్చుంటే బాగుంది. దీంతో తినేసరికి బిర్యానీ తెల్లారిపోతుంది. సినిమా అంతా తింటూ కూర్చోవాలని, ఇప్పుడు సినిమా మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే మీరందరూ రివ్యూలు చెప్పరు అనమాట. అంటే సినిమా డీటెయిల్డ్ గా చూసారు. నా టైం పడిపోయింది, అందుకనే అదే ఏమన్నా వస్తుందేమో చాలా. మార్వెల్ మూవీస్లో రోలింగ్ టైటిల్స్ తర్వాత నెక్స్ట్ పార్ట్కి లీడ్ ఏదో ఒకటి చూపిస్తారు అని అందరం అయితే వెయిట్ చేస్తూ కూర్చున్నాము. ఆల్మోస్ట్ హాల్లో సగం కన్నా ఎక్కువ మంది అలాగే కూర్చున్నారు. బట్ రోలింగ్ టైటిల్స్ అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది, అయినా సరే ఇంకా రాలేదని అందరూ నవ్వుకుంటూ కూర్చున్నాం. చివరికైతే ఊహించినట్టుగానే చిన్న లీడ్ అయితే ఇచ్చారు. అంతేనా? అంతే మరి ఇంకేంటి. దాని బ్యాగులు చూడగా నాకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తా? చిన్నపిల్లలకి ఏం పెట్టుకుంటారు? చిన్నపిల్లలు ఏదో ఒక సరదాకి ఏదో ఇయర్ రింగ్స్ అని ఇదని అది లేరు చెప్తున్నాను అనమాట. రేపు వరలక్ష్మి వ్రతం కూడా ఇందులో పసుపు కుంకుమ పెట్టి గిఫ్ట్ ఇచ్చేస్తాడు. 400 అంట బ్యాగ్. అది రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అంతే. మా ఆయన జోబులో డబ్బులన్నీ అయిపోతాయి కదా. ఇలా ఓపెన్ అయ్యి మన ఫేస్ ఇలా క్లోజ్ అవుతుంది. ఐరన్ మ్యాన్ అది మాస్క్ 20,000 అంట, 1 రూపీ తక్కువ. ఇక పాస్ వస్తుంది. అవును అన్ని బాగా వస్తాయి.
నిజంగానా? ఆ, డోంట్ టచ్ అని రాశారు, మీరు టచ్ చేస్తారు. వాటర్ పెడతారు లేదా కొందరు దాన్నే శానిటైజర్ పెట్టడం అలవాటు చేశారు. బెంగళూరులో ఒకళ్ళు ఏం చేశారంటే దాంట్లో శానిటైజర్ వేసి ఇలా అంటే అది ఇలా ప్యాంట్ తిప్పి శానిటైజర్ వేస్తారు. చేశారు కదా. సొంత ఇల్లు తీసుకున్నాక ఏమైనా మళ్ళీ బొమ్మలు కొండ అయితే లేదు, నో బొమ్మలు కొండ మాస్క్ అంట. అలాగే వచ్చాం కదా కిచెన్ హబ్ లేదా మనం ఇదే అది హోమ్ సెంటర్. సెంటరే డానియల్ హోమ్ తీసారు. తీసారా? కిచెన్ హబ్ అలాంటి పెడితే మనకేమైనా ఇక్కడ కావాలి. ఇంకోటి ఏదో పెట్టారు, అది బాగుంది. ఇటాలియన్ చూసాం కదా, అది ఆల్రెడీ చూస్తాం. చూడని ఏదైనా చూస్తే మనకు తెలుస్తుంది కదా. హోమ్ ఎసెన్షియల్స్ అంటే మనకు కావాల్సిన తెలుస్తాయి. ఉయ్యాలు ఉన్నాయి ఇక్కడ. మూవీ అయిపోయి ఇంటికి వెళ్లే ముందు కొత్త ఇంటి కోసం ఫర్నిచర్ కావాలి కదా, దానికోసం అయితే చూద్దామని దగ్గరలో ఉన్న ఫర్నిచర్ స్టోర్స్ కూడా చూడడానికి వెళ్ళాం. మేము ఇల్లు షిఫ్ట్ అవుతే దానికి ఏమైనా కావాలేమో అని మా ఆయన ఒకసారి చూడడానికి వచ్చారు. బబుల్ స్టైల్ ఎంత అంట? 34,000 ఓన్లీ. ఇది 60,000, 1 రూపీ తక్కువ. 2 గంటలు కొనలేక అయిపోయి. టేబుల్ మళ్ళీ సెపరేట్. రిక్లైనర్ కమ్ సోఫా హౌస్ ఉంది కదా. కాస్ట్ ఎంత? ఇది ఒక్కటే 80,000 రవి. Huh? ఇది ఒక్కటే 80. కూర్చో, ఓకేనా? ఇప్పుడు రిక్లైనరే కావాలి, ఇలాంటిది ఓకేనా? ఇప్పుడు దీన్ని వెనక్కి జరుగు. అడిగి తెలీదు. అది ఉందా? బాగుందా? అది డ్యూల్ స్టైల్. బాగుందా? కాకపోతే దీంట్లో ఒక చిన్న మైనస్, నువ్వు గోడకి దీనికి ఇంత స్పేస్ పెట్టాలి, లేకపోతే నీ గోడకి తగులుతుంది. గోడ తగిలితే నువ్వు వెనక్కి వెళ్ళలేవు. ఇది ప్లస్ ఇంకోటి ఉంది, క్రీమ్ పాస్ పోసిన కింద ఏం కాదు, అండ్ తుడుచుకోవడానికి ఈజీ. ఇందేం కాదు కానీ ఫ్యాబ్రిక్ అయితే పాడైపోతుంది. అది పైకి ఎత్తాయి కదా కుప్పలో, మామూలు ఇలా పోయి అంటే గోడకి ఒక ఇంత గ్యాప్ ఉంచాలి. ఇది ఇక్కడికి ఉన్నది గోడ, ఇది గోడ తగులుతుంది, ఎండ ఇది గోడ తగులుతుంది. సో గోడ మనం మామూలు పెట్టుకున్నా ఇంత గ్యాప్. అవును, వేస్ట్ అయిపోద్ది. ఇది నువ్వు ఈ రూమ్ లో పెట్టుకోవచ్చు రవి, ఆఫీస్ రూమ్ లో. ఇది బాగుంది. ఫారెన్ లో ఇలా సింపుల్ గా ఒక కబోర్డ్ ఉంచుకుంటారేమో రవి, మనకు సరిపోదు కానీ బోల్డ్ అని కబోర్డ్. సరిపోదు అనేది లేదు. ఒక్క కబోర్డ్ బట్టలకి ఏం సరిపోద్ది, వారం రోజులు బట్టలు సరిపోద్ది. ఆరెంజ్లో ఇలా ఇన్ని బట్టలు వేసేసుకోవాలి, ఇంత బట్టల మీద పిచ్చి ఉండదు వాళ్ళకి. ఆ టైంకి ఎంజాయ్ చేస్తారు. ఇది మనంతా, ఇది మా అమ్మమ్మ తాతమ్మ ఉంది చూసావు, ఆ రోజు పెళ్లికి అప్పగింతలప్పుడు పెట్టాను ఈ చీర అని ఉంచుతారు. మళ్ళీ బట్టలు ఏమంటారు అలాగే. బాగున్నాయి చూడు, ఇది నార్మల్. అదేంటి ఫోల్డబుల్ బెడ్ ఏంటి? దీనికి నాకు తెలిసింది ఇలా కూడా పెట్టుకోవచ్చు చెప్పడానికి. మేబీ నెక్స్ట్ మారుస్తారు, ఎప్పుడు చూసేవాళ్ళకి బోర్ కొట్టదు. ఓకే. ఇల్లు తీసుకోవడం ఎంత ముఖ్యమో దానికి కావాల్సిన ఇంటీరియర్ సెలెక్షన్ అంతకంటే ఎక్కువ ముఖ్యం. సో ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి, ఏవి సరిపోతాయి, ఏ కలర్ అయితే బాగుంటుంది, ఇవన్నీ సెలెక్ట్ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. కాబట్టి మేము అప్పుడప్పుడు ఇలా చూస్తూనే ఉన్నాము. అలాగే ఇక్కడ కూడా చాలా వరకు చూసాం. లెదర్ లేదా ఇది పని చేయదు. ఇది పని చేస్తుంది బాల్కనీలో తెలుసా, రెక్లైనర్ పాడవు. అంటే రెక్లైనర్ నీకు కాళ్ళు ఎలక్ట్రిక్ ఉంటది, ఇది నాన్ ఎలక్ట్రిక్. ఎలక్ట్రిక్ వల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏదైనా బ్యాటరీ అయిపోయి ఏదైనా చూడు కార్లో కూడా పాడైపోతున్నాయి. మాన్యువల్ ఇప్పుడు మాన్యువల్ బాగుందా? కంఫర్టబుల్ గా ఈ షేప్ మనకి సరిపోతుంది. బాగదా? సరిపోదా? షేప్ వర్క్ డిఫరెంట్ గా ఉంది కదా అనిపించింది. ఇది ఎలక్ట్రిక్ కాదు. ఎలక్ట్రిక్ కాదు, ఎలక్ట్రిక్ అవసరం లేదు. చూడు స్వింగ్ ఇది ఊగట్లేదా? వెనక్కి వెళ్తుంది, వెళ్తుందారా? రిటర్న్ గిఫ్ట్స్ కి బాగుంటుంది. గిఫ్ట్ లాగా ఇవ్వడానికి. చాలా బాగుంది. ఇదే 1700 మన దగ్గర ఉప్మా 2799. అంటే అది బ్రాస్ అనుకుంటా. ప్రపంచం ఒక్కడే వెళ్ళి చూసుకుంటున్నాడు అన్ని. ఏం చూస్తున్నారా? చూడు బాగుంది. ఎలా ఉంది? ఎల్ షేప్ ఉంటుంది. నీకు మళ్ళీ కూర్చోవచ్చు, కాకపోతే రిక్లైనర్ లా కూడా వస్తుంది. ఇక్కడ పడుకోవచ్చు. కాకపోతే ఇది కూడా ఆ టైపే. ఇది వెనక్కి గ్యాప్ ఉంచాలా? ఇది తీసేసి ఇది బాగుంది. తీసేసి గ్యాప్ వస్తుంది. మళ్ళీ దీని బ్యాక్ సైడ్ ఏం పెట్టలేము, అసలు ఏమీ పెట్టలేము. అది నచ్చింది నాకు.
డిఫరెంట్ గా. కానీ నీకు డోర్ అడ్డం వచ్చేస్తుంది. వీళ్ళు వర్క్ చేస్తారా? Customization కూడా చేస్తారు. ఓకే డోర్ కాదు, ఫర్నిచర్. ఓకే అది 76,000 అంట, 76 ఇంక్లూడింగ్ చైన్. ఓకే Brass, బ్రాస్. teak. కానీ అప్పుడు హాల్లో అంతా ఆ కలరే ఉండాలి కదా. అరే కస్టమైజ్ చేస్తారు Okay. కదా. ఓకే కలర్ మార్చుకోవచ్చు అది. కస్టమైజేషన్ అంటే మన ఎదురు మార్చవచ్చు. చెస్ బోర్డ్ ఎంత? డైనింగ్ టేబుల్, మీకు చెస్ డైనింగ్ టేబుల్ స్టైల్స్, డైనింగ్ టేబుల్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఏదైనా మనకి ఎలా కావాలంటే అలాగా. ఫర్నిచర్ విషయంలో చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంటుంది. ఎందుకంటే లెక్కలేని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒక్కో దగ్గర ఒక్కో డిఫరెంట్ స్టైల్ కనిపిస్తుంది. ఒక దగ్గర ఇటాలియన్ స్టైల్ అయితే, ఒక దగ్గర యాంటిక్ స్టైల్, ఒక దగ్గర కన్వెన్షనల్ స్టైల్, ఒక దగ్గర మోడర్న్ స్టైల్, ఇలా రకరకాలు కనిపిస్తుంటుంది. మనకి ఏది కావాలి అనేది మనం ముందు డిసైడ్ అయితే గానీ మనం ఫైనలైజ్ చేయలేం. మేము కూడా కొన్ని అనుకున్నాం కాబట్టి వాటికి తగ్గట్టుగా ఏదైనా అనిపిస్తే అది మాత్రమే మేము ఫోటో తీసుకోవడం లేదా వాళ్ళు అడిగి కాంటాక్ట్ తీసుకోవడం జరిగింది. హ్యాంగ్ చేయాలా? ఓకే పెట్టారు కదా, ఓకే చేస్తే ఇలా అలా కొన్ని చూడడం వల్ల మాకైతే కొన్ని కొత్త ఐడియాస్ కూడా వచ్చాయి. వాడేవాడు పెద్దవాడు, చంద్రముఖి సినిమాలో ఉంటది కదా. ఇలా పెద్దవాడు నడవడం. దా ప్రపంచం. స్టాండ్ బోర్డ్ కూడా మనం పెట్టుకోవచ్చు. యాక్చువల్ గా ఫారినర్స్ లో బయట అక్కడే వదిలేస్తారు కదా, లోపల కూడా తయారు. ఇదంతా వింటేజ్. అలా తాడేసి కట్టేది ప్రేమ్ గాని కూడా పదండి. అలా ఒక 1 అవర్ పాటు ఫర్నిచర్ స్టోర్స్ తిరిగిన తర్వాత సుష్మా కోసం షూ కొనడానికి అయితే వెళ్ళాం. ఇక్కడ ఉన్నాయి స్లిప్పిన్. సుష్మా ఓన్లీ స్లిప్పిన్ ఆ టైప్ ఇది రెగ్యులర్ వేరు. హీల్ పెయిన్ రాకుండా ఇష్యూస్ ఉంటాయి. ఎంత ఉంటుంది ఇది? ఇది 10,000. ఇందులో కలర్స్ ఉన్నాయా? 2 కలర్స్, బ్లాక్ ఇవి. ఇంతకన్నా తక్కువ లేవా? ఇంత కాస్ట్ ఉన్నాయా? మరి మన అడిగితే అలాగే చూసి బట్ అది నార్మల్ ఉంది. షైనింగ్ వీటికి ఏంటంటే బ్యాలెన్స్ బాగుంటుంది. షైనింగ్ నార్మల్ బేసిక్. అది కూడా చూడు ఒకసారి వేసుకుని తెలిసి ఏది స్లిప్ ఆన్స్ ఇది ఫుల్ టాప్ ప్లీజ్. ఎంత? ఇది 6,500 అమౌంట్. దీనికన్నా అదే బెటర్ కదా, కొంచెం రేట్ ఎక్కువైనా ఈజీగా అలా వేసుకోవడం ఈజీ. పట్టారు కదా అంత. అవును, ఎంత మరి వేసుకోవడం ఈజీ, లేటెస్ట్. యాక్చువల్ గా హీల్ పెయిన్ కి ఆర్చ్ సపోర్ట్ ఉన్న షూస్ వాడాలంటండి. వాడితే అప్పుడు కంఫర్టబుల్ గా మనకి ఫ్లాట్ హీల్ అయిపోతుందంట ఒక ఏజ్ వచ్చాక. కొంతమంది ఫ్లాట్ హీల్ ఉంటుంది, అలా ఉన్న వాళ్ళు అది మంచిగా సపోర్ట్ ఉంటుందని చెప్పారు. అందుకని ట్రై చేస్తున్నాం. కాళ్ళు ముఖ్యం కాబట్టి కొంచెం కాస్ట్ అయినా అయితే అయితే నేను తీసుకొస్తాను. స్టిల్ అప్పటికి లూజ్ అయితే చిన్న మన్మథుడు సినిమా టైప్ లో రన్ చేసి చూడొచ్చు. పారిపోతే ఒక ఏజ్ దాటిన తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ బాడీలోంచి బయటపడుతుంటాయి. అలాగే సుష్మాకి హీల్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది. దానికి కారణం ఏదైనా కావచ్చు. కాకపోతే మన బాడీ అంతా వెయిట్ పడేది కాళ్ళ మీద, అంటే అరికాళ్ళ మీద, అది కూడా పాదాల మీద. కాబట్టి ఆ పాదాలను కాపాడుకోవడానికి మంచి షూస్ అయితే తీసుకోవాలి అనుకుని డిఫరెంట్ షూస్ అయితే చూసాము. ప్రత్యేకంగా ఆర్క్ సపోర్ట్ ఉన్నదైతే చూసాం అనమాట. దాంట్లో కూడా మనకి మోడల్ నచ్చాలి అండ్ కలర్ నచ్చాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2-3 షాపులు అయితే తిరుగుదాం అనుకున్నాం. రెగ్యులర్ బాగానే ఉంది. మరి ఏదో చూడు, ఇది 10 అది 13 అంతే. అది ఇలా వెళ్తుంది. సరే 2-3 షాపులు చూస్తున్నాం మేము ఎక్కడ దొరుకుతుంది అని. కలర్ సేమ్ అదే ఇది. సో ఆర్చ్ ఫిట్ ఉన్నది తీసుకుందాము అని. స్లిప్ ఇన్ కమ్ ఆర్చ్ ఫిట్ కూడా ఉండాలని చూస్తున్నాం. ఏది దొరుకుతుందో, ఏది తీసుకుంటానో ఇంకా తెలీదు. ఫైనల్ చేయాలి. బాగుందా లేదా? సో ఫైనల్గా రేట్ ఎంతైనా సరే కాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చే ఆర్క్ ఫిట్ షూస్ అయితే తీసేసుకుని మేమైతే ఇంటికి బయలుదేరాం. షూస్ కొనేసాను. అడిడాస్ తీసుకున్నా. స్కెచెస్ కూడా నచ్చాయి, బట్ కొంచెం లూజ్ ఉన్నాయి. నేను ప్రైస్ చూసుకున్నాను, అన్ని చూసుకొని ఇంకా అడిడాస్ తీసుకున్నాను. ఇదేమీ తక్కువ ప్రైస్ కాదు, 8,000 పడింది. బట్ కంఫర్టబుల్ గా ఉంది. కలర్ మెయిన్. వైట్ అయితే మాసిపోతుంది కదా రెగ్యులర్ వేర్ కి అని చెప్పి గ్రే కలర్ తీసుకున్నాను అనమాట. ఓవరాల్ గా నాకు నచ్చాయి. ఇప్పుడు ఇంత నడిచాం కదా, హీల్ పెయిన్ మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా నొప్పి వచ్చేస్తుంది కాలు. నడిచేస్తున్నాను కానీ వెళ్ళి కూర్చుంటే జుమ్ 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 అని లాగుతుంది అనమాట. ఇంకా వెళ్ళి వీలైతే ఈరోజు ఫిజియో కూడా చేయించుకుంటాం. మా క్రీమ్ గార్డ్ని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. వాడికి బ్లడ్ టెస్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంటికి అయితే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయిపోయి ఫిజియోకి వెళ్ళాలి. ఫిజియో తర్వాత క్రీమ్ గార్డ్ని మరి ఈరోజు తీసుకెళ్తామో లేదో మోస్ట్లీ రేపే పెట్టుకుందాం.
ఇది కూడా ఇంకా రెస్ట్ తీసుకుంటే తీసుకో, లేదంటే రేపు వెళ్తే చూడు. చూస్తాను.